శివరాత్రి సందర్భంగా బాలయ్య మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. బాలయ్య కెరియర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలయ్య ఇమేజ్ ను డైరెక్టర్ బాబీ కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలదా అన్న ఫ్యాన్స్ డౌట్ ను గ్లిమ్స్ తో క్లారిటీ ఇచ్చాడు. ఇందులో బాలయ్య ఎంట్రీని కొత్తగా చూపించి డైలాగ్స్ అండ్ యాక్షన్ తో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. సింహం నక్క మీదకి వస్తే అది వారవదు, ఇట్స్ కాల్డ్ హంటింగ్ అనే మాస్ డైలాగ్ తో గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. సింహం నక్కల మీదకి వస్తే వారవదు రాలఫు, ఇట్స్ కాల్డ్ హంటింగ్. గ్లిమ్స్ లో తమన్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. బాబీ గత సినిమా వాల్తేరు వీరయ్యను మ్యూజికల్ హిట్ చేసిన దేవిశ్రీ ప్రసాదే ఈ సినిమా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా బాబీ తమన్ ను తీసుకున్నాడు. కారణం బాలయ్య పేరు చెప్తే తమన్ ఒక రేంజ్ లో రెచ్చిపోయి మ్యూజిక్ అందిస్తాడు. భగవత్ కేసరిలో బాలయ్య ఫ్యాన్స్ కు గుర్తుండిపోయేలా మ్యూజిక్ ఇచ్చిన తమన్ వీరసింహారెడ్డికి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఇక అఖండకి ఇచ్చిన మ్యూజిక్ తో బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు పుట్టించాడు. అందుకే బాబీ ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ ని విడదీయకుండా తమన్ ను కంటిన్యూ చేశాడు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ఇస్తున్నట్టు గ్లిమ్స్ వస్తే కానీ తెలియలేదు. అండ్ ఈ సినిమా గురించి తమన్ కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కారణం తమన్ నుంచి మ్యూజిక్ వస్తుందంటే నెటిజన్స్ వేరే మ్యూజిక్ తో కంపేర్ చేసి తమన్ పై కాపీ క్యాట్ ముద్ర వేసి ట్రోల్ చేస్తున్నారు. మేబీ ఈ కారణంగానే తమన్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదేమో. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన బాలయ్య ఎలక్షన్స్ అయిపోయేంత వరకు సెట్ లో అడుగు పెట్టాడు. సో ఎలక్షన్స్ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.